హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, అలాగే త్రయోదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళబోదాము. ఈ మహాశివరాత్రి రోజునే మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజండి. మనకి శివరాత్రి అనగానే మనకు గుర్తు వచ్చేది ఉపవాసం, జాగరణ, అలాగే అభిషేకం. ఈరోజు మనము శివయ్యని వివిధ ద్రవ్యాలతో లింగోద్భవ కాలంలో అభిషేకిస్తే విశేషమైన ఫలితం అనేది ఉంటుందండి. ఈ రోజున ప్రతి ఆలయాలలో శివపార్వతుల కళ్యాణం అయితే నిర్వహిస్తూ ఉంటారు. మనకు ప్రతి నెలలో బహుళ త్రయోదశి వస్తుంది కదండి. దానిని మనం మాస శివరాత్రిగా అయితే జరుపుకుంటాము. కానీ మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశిని మనం మహాశివరాత్రిగా అయితే జరుపుకుంటామండి. ఇప్పుడైతే మనకు త్రయోదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం. త్రయోదశి తిథి ప్రారంభం వచ్చేసి మనకు 7 మార్చ్ 2024 గురువారం రోజు రాత్రి 10 గంటల 18 నిమిషాలకైతే ప్రారంభమవుతుందండి. ఎప్పుడు ముగుస్తుంది అంటే 8 శుక్రవారం రాత్రి 9 గంటల 56 నిమిషాల వరకు అయితే మనకు త్రయోదశి తిథి ఉంది. అక్కడితో మనకి త్రయోదశి తిథి ముగుస్తుందండి. ఇంతకు మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి అంటే 8 మార్చ్ 2024 శుక్రవారం రోజునైతే మనం మహాశివరాత్రిని జరుపుకోవాల్సి ఉందండి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.